చివరికి ఎన్ని కూడా లోకంలో భూలోకంలో జరిగే కార్యములన్నీ కూడా చూసి సొలొమోను అన్నీ వ్యర్థమని తేల్చాడు. అవును, వ్యర్థమే. భూలోకంలో జరిగే కార్యాలన్నీ కూడా వ్యర్థమని తేల్చి చివరికి తేల్చింది ఏంటంటే పిల్లారా, ప్రసంగి 3:21 నరుల ఆత్మ పరముకెక్కిపోవును, లేదో మృగముల ప్రాణము భూమి కిందకు దిగిపోవును, లేదో ఎవరికి తెలియను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత మహాజ్ఞాని అయి ఉన్నా సరే ఆత్మ గురించి తెలియదు. దేవుని ఆత్మ పొందాడు. మానవులు ఎట్ట చేశాడు? దేవునికి కొంచెం తక్కువగా చేశారంట పిల్లారా. అందుకని సొలొమోనికి అంత జ్ఞానం ఉన్నా ఆత్మ గురించి ఎక్కడ పోతుందో ఏమైపోతుందో ఎవరికి తెలియదు. శరీరంతో జీవించినంతకాలమే ఆ భూలోకం సంగతులే తెలుసు, కానీ ఆత్మ గురించి తెలియదు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆత్మ గురించి దేవుడు మరి సమస్తము నిర్మించినటువంటి దేవాదేవుడు భూలోకానికి వచ్చి ఆత్మ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను 14:1 చదవండి, ఏం పర్వాలేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచుడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచుడి అన్నారు యేసుప్రభు వారు. నా యందును విశ్వాసం ఉంచుడి అన్నారు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినా ప్రభునందు విశ్వాసం ఉంచినా ఒకటే, ఇద్దరు ఒకటే. అక్కడ అర్థమవుతుంది మనకి ఇండైరెక్ట్గా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అందరూ దేవుడు అంటారు. ప్రపంచంలో వారి దేవుడు అనుకునే వాళ్ళని పూజిస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, బాగానే ఉంది, కానీ నా యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ దేవుడు తేల్చి చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానం చూడండి ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మీద నిలబడిన ప్రియులారా, దేవుడు చేసింది అంతా కూడా మన మేలుకే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.